హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పొరలు పొరలుగా ఉండే పరోటా. పరోటా అనగానే అందరం కూడా చేయటం బాగానే చేస్తాము, మనకి బయట తిన్న టేస్ట్ వస్తుంది. కాకపోతే పొరలు పొరలుగా విడిలిపోవట్లేదు అని బాధపడుతూ ఉంటాము. అలా కాకుండా మనకి చూడటానికి కూడా పొరలు పొరలుగా రావాలి అంటే ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా తేలికైన పద్ధతి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇప్పుడు పరోటా ఎలా చేసుకోవాలో చూద్దాం. కలుపుకోవటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నె పెట్టేసుకొని 2 కప్పులు మైదా తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ పిండి అంతా కూడా ఒకసారి జల్లించేసుకోవాలి. మనం వాడుకునే ముందు ఏ పిండి అయినా సరే బయట తెచ్చుకున్నది ఇలా జల్లించుకుంటే మంచిది. మనకి పరోటా అనేది తినేటప్పుడు కమ్మగా ఉంటుంది కదా. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి. మనం 200 గ్రాముల మైదా తీసుకుంటే, అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూను బొంబాయి రవ్వ వేసుకోవాలి, ఉప్మా రవ్వ. ఈ ఉప్పు, పంచదార, బొంబాయి రవ్వ ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే వరకు ముందు ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. ఇంకా మనకు పరోటా అనేది పొరలుగా బాగా ఎలా వస్తుంది అంటే ఈ పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది. మీరు ఎంత ఎక్కువసేపు ఈ పిండిని బాగా కలిపితే అంత పొరలు పొరలుగా వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఏ మాత్రం గట్టిగా ఉండకూడదు. మనకి చేతులకు కలుపుతుంటే అంటుకుపోతూ ఉంటుంది. కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కలుపుకోండి. ఆయిల్ ఏం వెయ్యొద్దు, చేతికి రాసుకొని మాత్రమే కలపండి. లేకపోతే మన ఏళ్ల చుట్టూనే చుట్టుకుపోతూ ఉంటుందన్నమాట. ఇంక ఇలా మనం పిండి పట్టుకుంటే ఇలా సాగుతుందన్నమాట. అంతలా కలుపుకోవాలి. ఇది దాదాపు నేను ఒక 7-8 నిమిషాల పాటు ఈ పిండిని ఇలా కలిపానన్నమాట. మనకు పరోటాలు అనేవి పొరలు పొరలుగా రావాలంటే ఒకళ్ళ మాత్రం ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఇంక ఇక్కడ చూసారు కదా, పిండి అంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి ఇలా చేతులకు అంటుకుంటుంది కదా, అంతా కూడా చక్కగా ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాల్ లాగా అవుతుందన్నమాట. ఇంక ఇలా బాగా కలుపుకున్న పిండిని, ఈ పిండిని ఒక అర్ధగంట పాటు ఒక కాటన్ క్లాత్ని తడి చేసుకొని దీని మీద వేసుకొని వదిలేసేయాలి. ఇంక ఇక్కడ చూసారా ఎంత స్మూత్గా ఉందో పిండి అనేది. ఇంక ఇలా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ మనకు ఒక అర్ధగంట అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు క్లాత్ తీసేసుకొని మళ్ళీ చేతికి ఆయిల్ రాసుకొని మళ్ళీ ఒక 5-6 నిమిషాల పాటు కలపండి. ఇంక పిండి అనేది మనకు చక్కగా సాగుతుందన్నమాట. ఇలా పట్టుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సాగే వరకు కలుపుకోవాలన్నమాట. ఇంకా మనకి ఇప్పుడు పిండి చేసుకోవటానికి రెడీ అయిపోయినట్టే. ఇంకా మీకు నచ్చిన సైజులో ఇలా బాల్స్ లాగా చేసేసుకోండి. నేనైతే మాత్రం 3 బాల్స్ లాగా చేశాను. ఇంక ఇప్పుడు మనకి చపాతీలు చేసుకునే పేట ఉంటుంది కదా, అలాంటి పేట అయినా తీసుకోండి. ఏదైనా కొంచెం పెద్దగా ఉండేది తీసుకోండి. పెద్ద బాల్స్ లాగా చేసుకుంటే ఇంకా దానిపైన పొడి పిండి చల్లేసుకొని ఇంక ఇలా మనం చేసిన బాల్ని ముందు చేత్తో మీరు వీలైనంత పలచగా అనేసేయండి. ఇంక ఇలా అంటుకుపోతూ ఉంటుంది. కొంచెం పొడి పిండి చల్లుకుంటూ కూడా మీకు ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి, అక్కడక్కడ పగుళ్ళులాగా కూడా కనిపిస్తాయన్నమాట. అలా కనిపించినా పర్వాలేదు, వీలైనంత పలచగా ఉండాలి, ఏమాత్రం మందంగా ఉండకూడదు. ఇంక ఇప్పుడు ఈ చపాతీ మీద మొత్తం కూడా పొడిపిండి చల్లేసేయండి. ఏమాత్రం ఆయిల్ రాసి పిండి చల్లాల్సిన అవసరం లేదు, ఉట్టి పొడిపిండి మాత్రమే చల్లండి. తర్వాత ఇలా చాకు తీసుకొని అంతటా కూడా సన్నగా ఇలా చీలికలుగా కట్ చేసేసుకొని మళ్ళీ పొడిపిండి చల్లుకుంటూ ఇలా అంతా కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చేయాలి. ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ చూడండి నేను ఎలా చుడుతున్నాను అన్నది. ఇలా రౌండ్గా తిప్పేసుకొని చివర్లు అనేది ఇలా అంటించేసుకోవాలన్నమాట. ఏం తడి చేయాల్సిన అవసరం లేదు, కొంచెం గట్టిగా నొక్కేసేయండి, అంటుకుపోతుంది. ఇంకా మళ్ళీ పైన కొంచెం పొడి పిండి చల్లేసుకుంటూ ఇలా చపాతీలు చేసుకునే కర్రతోటి మరి గట్టిగా చపాతీ చేసినంత గట్టిగా నొక్కి చేయకుండా కొంచెం నిదానంగా స్మూత్గా అనండి పైన. అప్పుడు మనకి కాలిన తర్వాత మనకి చక్కగా పొరలు పొరలుగా వస్తాయన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుందో లేదోలే కానీ మనకి ఇలా చూస్తుంటేనే పొరలు పొరలుగా కనిపిస్తాయి. స్టవ్ వెలిగించుకొని అట్ల పేనం ఇంకా ఆయిల్ అప్లై చేసుకొని పేనం పెట్టేసుకొని ఇంకా పేనం వేడెక్కగానే ఇంకా మనం పరోటా వేసేసుకొని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు, మీరు ఎలా కావాలంటే అలా కాల్చుకోండి. ఇలా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకొని ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోండి.
వీటిని కాల్చడానికి వాడే పేనం మాత్రం వీలైనంత వరకు మందంగా ఉన్నది ఉంటే పెట్టుకోండి. ఐరన్ పేనం ఉంటే మరీ మంచిది, దాని మీద కాల్చుకోండి. ఇంకా మిగతావన్నీ కూడా ఇలాగే వేసేసుకొని కాల్చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా పొరలు పొరలుగా విచ్చుకుంటున్నాయో. ఇంక ఇప్పుడు ఇవి పూర్తిగా వేడిగా ఉండగానే అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా 4 వైపులా కూడా చేతితోటి 2 చేతులతోటి ఇలా అనేసేయండి. అప్పుడు మనకి చక్కగా పొరలు పొరలుగా విచ్చుకుంటాయి. ఇంకా వీటికి కాంబినేషన్గా మనం పన్నీర్ కర్రీ కానీ, ఆలూ కుర్మా కానీ, పప్పు కానీ ఏదైనా మనకి ఇష్టమైన దాంతో తినేయచ్చు. చూసారుగా ఎంత చక్కగా పొరలు పొరలుగా వచ్చాయో. అంతే, ఎంతో టేస్టీగా పొరలు పొరలుగా విచ్చుకున్న పరోటా రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.